నవమాసాలు మోసి కని పెంచిన పిల్లలు వారు పెరిగి పెద్దై జీవితంలో స్థిరపడే వరకు ఎండనక వాననక శ్రమించారు. కానీ అదే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తమను కన్నబిడ్డల్లా తమ సంతానం చూసుకుంటుంది అని ఆశించారు. అలా జరగకపోగా వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం భారంగా భావిస్తున్నారు. వారి ఆరోగ్యానికి ఆలన పాలనపై దృష్టి పెట్టలేకపోతున్నామని చెబుతున్నారు. వారిని చూసుకోవడం పెద్ద సమస్యగా మారిందని తలలు పట్టుకుంటున్నారు. వృద్ధుల సమస్యకు అసాధారణ అనైతిక నిర్ణయం తీసుకున్నారు. వారిని చంపేయడమే ఉత్తమమని భావించారు. ఇది ఏదో ఒక ఫ్యామిలీకి చెందిన విషయం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇలాంటి దారుణ ఆలోచనలు ఒక దేశంలో చాలా మందికే కలిగాయి. ఇప్పుడు ఆ దేశంలో ఇలాంటి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏ దేశంలో వృద్ధ తల్లిదండ్రులను చంపేస్తున్నారు? తల్లిదండ్రులు వృద్ధాప్యంలో భారంగా మారుతున్నారా? జపాన్ లో వృద్ధుల మరణాలు హత్యలా, ఆత్మహత్యలా? ఈ స్టోరీ జపాన్ లోని భయంకరమైన పరిణామాలకు సంబంధించినది. ఈ స్టోరీ మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేయొచ్చు, బహుశా నిరుత్సాహానికి గురి చేయొచ్చు. ఎందుకంటే అత్యాధునిక మానవ సమాజం ఎటువైపు అడుగులు వేస్తుందో తెలియచేసే కథనం ఇది. జపాన్ లో ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? వారి వృద్ధాప్య తల్లిదండ్రులను చంపేస్తున్నారు. వారి వృద్ధులను ఎందుకు చంపుతున్నారు అంటే వృద్ధ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం లేదట. సంరక్షకులను నియమించుకోవడం చాలా కష్టంగా మారిందట. దీంతో జపాన్ యువకులు విసిగిపోయారట. అందుకే వృద్ధాప్యంలో కొట్టుమిట్టాడుతున్న వారి తల్లిదండ్రుల్ని వారే స్వయంగా చంపేస్తున్నారు. జపాన్ లో ఇప్పుడు ఇలాంటి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇదేమీ అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. జపాన్ లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అత్యంత ఖరీదైనదిగా మారిపోయింది. కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య రంగం తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. ముఖ్యంగా జపాన్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ తూర్పు ఆసియా దేశంలోని జనాభాలో రికార్డు స్థాయిలో 30% మంది ఇప్పుడు పదవి విరమణ వయస్సు కంటే ఎక్కువగా ఉన్నారట. వారంతా ఇప్పుడు హత్యకు గురవుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం సగటున ప్రతి 8 రోజులకు ఓ వృద్ధుణ్ణి కుటుంబ సభ్యులు చంపేస్తున్నారు. నిజంగా జపాన్ నివేదికలు కలవరాన్ని కలిగిస్తున్నాయి. యువ కుటుంబ సభ్యులు తమ బంధువులను బలవంతంగా చంపేస్తున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వృద్ధాప్యంలో ఉన్న వారిని సంరక్షించుకోవడం లేదు. చాలా మంది వృద్ధులను చంపేస్తున్నారు. కొందరు వృద్ధులు మాత్రం తమ కుమారులు కూతుళ్ల చేతిలో చచ్చిపోవడం కంటే ఆత్మహత్యకు మొగ్గు చూపుతున్నారు. వృద్ధ తల్లిదండ్రులను రక్షించాల్సిన కుమారులు కూతుళ్లు వారి ఆరోగ్యానికి సంరక్షణకు అయ్యే ఖర్చు భరించలేకపోతున్నారు. అందుకే చాలా మంది మర్డర్ దిశగా అడుగులు వేస్తున్నారు. నిజానికి కోవిడ్ సమయంలో వైరస్ సోకిన తల్లిదండ్రుల్ని చాలా మంది వదిలేశారు. నిజానికి అదొక విపత్తు. కానీ జపాన్ లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం 443 మంది వృద్ధుల మరణాలను ఆరా తీస్తే అందులో 437 మంది హత్య లేదా ఆత్మహత్యకు గురైనట్టు తెలుస్తోంది. అవి హత్యలే అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021 నుంచి గత 10 ఏళ్లలో మరణించిన వారిలో 13% మంది హత్యకు గురైనట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 7% మంది వృద్ధులను మనవాళ్లు చంపేసినట్టు చెబుతున్నారు. ఎంత భారమైతే మాత్రం ఇలా చంపేస్తారా? వారికి కనీస మానవత్వం కూడా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత వారం టోక్యోలో 86 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు చేసిన నేరం ఏమిటి? 81 ఏళ్ల వయసున్న తన భార్యను సదరు వృద్ధుడు గొంతు నులిమి చంపేశాడు. అతడు ఆమెను చూసుకోవడంలో బాగా అలసిపోయినట్టు పోలీసులతో చెప్పాడు. అతడి కుమారులు పనులకు వెళ్లిన తర్వాత ఈ పని చేసినట్టు వెల్లడించాడు. ఇలాంటి సంఘటనలు పెద్ద ఎత్తున జపాన్ లో నమోదవుతున్నాయి. మరికొందరు జపనీయులు తమ చేతులతో వారిని చంపేయలేక ఎక్కడో దూర ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేసి వస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అలా వదిలేసిన వారు చలి ఆకలిని తట్టుకోలేక చనిపోతున్నారు. జపాన్ తీవ్ర జనాభా సంక్షోభానికి గురవుతోంది. ఇప్పుడు ప్రతి 10 మంది జపనీయుల్లో ఒకరు 80 ఏళ్ల వృద్ధులుంటున్నారు. 65 ఏళ్లు పైబడ్డ వృద్ధులు జనాభాలో 30% మంది ఉన్నారు. ఒకవైపు జననాల రేటు తగ్గుతోంది, మరోవైపు వృద్ధుల్ని చంపేస్తున్నారు. దీంతో తూర్పాసియా దేశంలో పరిణామాలు అధ్వాన్నంగా మారుతున్నాయి. ఒత్తిడికి సంబంధించిన ఎన్నో సంఘటనలు నమోదు కావడం లేదని నివేదికలు చెబుతున్నాయి. ఏం ఒత్తిడి అంటే అనారోగ్యంతో ఉన్న బంధువును చూసుకోవడం ఇప్పుడు జపాన్ లో తీవ్రమైన ఒత్తిడిగా భావిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న జీవిత భాగస్వామి, తాతయ్య, మామయ్యలను చూసుకోలేకపోతున్నారు. ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఏమిటంటే వారిని చంపడమేనట. మీరు ఎప్పుడైనా అబస్కట్ అనే పదం విన్నారా? ఇది జపాన్ లోని పురాతన సంప్రదాయానికి సంబంధించినది. పురాతన జపాన్ లో వృద్ధులను పర్వతాలపైకి తీసుకెళ్లి వదిలేయడమో, అడవుల్లో వదిలి రావడమో చేశారు. కానీ ఆధునిక కాలంలో మాత్రం వృద్ధులను విరుద్ధంగా కడుపును పుట్టిన పిల్లలే చంపేస్తున్నారు. నిజానికి జపాన్ వృద్ధాప్యం జనాల సంక్షోభం కలవరానికి గురిచేస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే జపాన్ అనేది అదృశ్యమవుతుందని స్వయంగా దేశ ప్రధాని హెచ్చరించారు. జపాన్ లో వృద్ధుల సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో పనిచేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
మరోవైపు జననాల రేటు కూడా అత్యంత దారుణ స్థాయికి పడిపోయింది. ప్రపంచంలోనే అత్యల్ప జననాలు నమోదు చేస్తున్న దేశం జపానే. పెరుగుతున్న వృద్ధుల సమస్య పరిష్కారానికి ఎల్లోని ఓ ప్రొఫెసర్ 2 ఏళ్ల క్రితం ఓ దారుణమైన పరిష్కారాన్ని సూచించారు. వృద్ధులు ఆత్మహత్య చేసుకోవాలన్నారు. ఆ ప్రొఫెసర్ పై పలువురు మండిపడ్డారు. కానీ చాలా మంది అనుకూలంగానే స్పందించారు. జపాన్లో సామూహిక ఆత్మహత్యలను సెప్పు అంటారు. జపాన్లో 19వ శతాబ్దం వరకు సమురాయిలు తమను తాము అంతం చేసుకునేవారు. ఈ విధానాన్ని సెప్పు అంటారు. అలాంటి విధానమే ఇప్పుడు వృద్ధులు పాటించాలని ఏల్కు చెందిన ఎకనామిక్స్ ప్రొఫెసర్ యసుకే నరితా 2021లో ఈ సూచనను చేశారు. అలా చేస్తేనే యువతకు మంచి అవకాశాలు వస్తాయని, దేశం అభివృద్ధి చెందుతుందని ప్రొఫెసర్ యసుకే తనను తాను సమర్థించుకున్నారు. లేదంటే భవిష్యత్తులో సమస్య తీవ్రమవుతుందని సదరు ప్రొఫెసర్ హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజా రుణాలు తీసుకున్న దేశం జపానే. ఈ దేశంలో శ్రామిక శక్తి క్రమంగా తగ్గిపోతోంది. తగినంత మంది యువకులు జపాన్లో లేరు. దీంతో ఆర్థిక వ్యవస్థ కృషించుకుపోతోంది. పెరుగుతున్న వృద్ధులతో జపాన్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. నిజానికి వృద్ధాప్యాన్ని ఎదుర్కొంటున్న దేశం జపాన్ ఒక్కటే కాదు. ప్రపంచం వేగంగా వృద్ధాప్యం దిశగా అడుగులు వేస్తోంది. మానవ చరిత్ర కొత్త శకంలోకి నెట్టేస్తోంది. 2030 నాటికి 34 దేశాలలో తమ జనాభాలో 20% పైగా 65 ఏళ్లు పైబడిన వారు ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. ఇందులో జర్మనీ, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్, యుఎస్ లో వృద్ధులు భారీగా పెరగనున్నారు. ఇక ఏల్కు చెందిన ప్రొఫెసర్ మాత్రం చాలా ఫేమస్ అయ్యారు. జపాన్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేసింది యుసుకే నరితా మాత్రమే కాదు. 2013లో జపాన్ ఆర్థిక మంత్రి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వృద్ధులు తొందరగా చనిపోవాలని సూచించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏకంగా వృద్ధుల్ని చంపేయాలంటూ పలువురు పిలుపునిస్తున్నారు. పాత తరానికి చెందిన వారిని దశల వారీగా తొలగించాలని మాత్రమే చెప్పానని ప్రొఫెసర్ యుసుకే ఆ తర్వాత వివరణ ఇచ్చారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని ఓ సందర్భంలో చెప్పారు. ఏమాత్రం ఆలోచనలు లేకుండా చేసిన తన వ్యాఖ్యలకు చింతించాడు. జపాన్ ప్రజలు స్వచ్ఛంద చావులకు మద్దతిస్తోన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే పాత తరం పట్ల జపనీయులకు మమకారం తగ్గుతోంది. వృద్ధులను యువకులు విసుక్కుంటున్నారు. మొత్తంగా జపాను వృద్ధుల సమస్యతో తీవ్ర ఆందోళనకు గురవుతోంది. చిన్నప్పటి నుంచి తమను కని పెంచిన తల్లిదండ్రుల్ని చంపుకోవడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. వారి సంరక్షణ భారంగా మారినా వారు స్వచ్ఛందంగా చనిపోయే వరకు భరిస్తున్నారు. కానీ కమర్షియల్ గా ఆలోచించేవారు మాత్రం వృద్ధులైన తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు.